వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. తిరుపతి వైకుంఠ ద్వార టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 7గురు మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల చెప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాటలో గాయపడ్డ వారిని హాస్పిటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. కాగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని, భక్తుల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందు ఏకంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు జిల్లా అధికారులు ముందుగా వేదికగా దగ్గరకు పోయి అన్ని ఏర్పాట్లను పరిశీలించి వచ్చారు. కానీ ప్రతి ఏటా తిరుమలలో జరిగే వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అన్న విషయంపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇంతకు వైకుంఠ ద్వారం టికెట్ల జారీ సందర్భంగా ఏం జరిగింది? భక్తుల రద్దీని అంచనా వేయటంలో వైఫల్యం ఎవరిది? ఎవరి నిర్లక్ష్యం వల్ల 7గురు ప్రాణాలు కోల్పోయారు? తెలంగాణలో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఒకరి ప్రాణం పోవటమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో బాధ్యులు ఎవరని అనుకోవాలి? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ద్వారపురెడ్డి జగదీష్ గారు, టీడీపీ ఎక్స్ ఎమ్మెల్సీ, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ లీడర్, ఉప్పాల లక్ష్మణ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. ద్వారపురెడ్డి జగదీష్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. అసలు అంటే మీ గవర్నమెంట్ వైఫల్యాన్ని మీరు పూర్తిగా అంగీకరిస్తున్నారా అండి? ఇది వైఫల్యం అంటే ఇది ఒక అన్ఫార్చునేట్, ఒక విచారకరమైన సంఘటన అండి. వైఫల్యానికి ఇంటెన్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇంటెన్షన్ అనేది కాదు కదా. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఇట్ హ్యాపెండ్. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన, దానికి ఖచ్చితంగాను. కానీ దీనికి అంటే మీకు ఇది జరగక ముందు కూడా ఎక్సర్సైజెస్ చాలా చేశారు మా ముఖ్యమంత్రి గారు. అంటే ఒక్క నిమిషం అండి, అంటే నిజంగానే మీరు దురదృష్టకరం అంటే అనుకోకుండా జరిగింది అని నిజంగానే మీరు సమర్థించుకుంటున్నారా? ఎందుకంటే ప్రతి ఏటా తిరుమలలో జరిగేదేనండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు కానీ అంటే టికెట్స్ జారీ కానీ ప్రతి ఏటా జరిగేదే. అనుకోకుండా జరిగిన సంఘటన అని మీరు ఇంకా సర్ది చెప్పుకోవటానికి ట్రై చేస్తున్నారా? 7గురు చనిపోయిన తర్వాత కూడా సర్దుకోవడానికి సర్ది చేయడానికి లేదండి. ఇన్సిడెంట్ అయితే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఏవైతే 7గురు చనిపోయారన్నది చాలా విచారకరం, బాధాకరం. ఖచ్చితంగాను గవర్నమెంట్ ఇందులో ఎస్కేప్ అవడానికి తప్పుకోవడం లేదండి. విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ ఎవరినో ఒకరిని స్కేప్ కోట్ చేయటం లేదా ప్రతిపక్షం ఏదో అడిగిందని చెప్పి కాదండి. అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది? నేను ఏమని అంటున్నా అంటే ఇంటెన్షన్స్ ఏమి లేవు. ఈవిల్ ఇంటెన్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఇది ఉందా? అలాంటివి ఏమీ లేవు. అందుకు అన్ఫార్చునేట్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ అని ఎందుకు అంటున్నానంటే, అన్ఫార్చునేట్ అన్టువర్డ్ ఇన్సిడెంట్ ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఏమైనా అధికారుల నిర్లక్ష్యం అంటే సంబడి విల్ బి యాక్సిడెంట్. ఖచ్చితంగాను ఎవరినో ఒకరిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఏం చేయడమో జరుగుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. ఇవాళ ఏంటంటే ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగిన దానికి ఖచ్చితంగా ఏం జరిగింది ఏంటని తెలుసుకోవాలి, పెర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. జరిగిన సంఘటనలో ఎవరెవరు ఇదయ్యారో వాళ్ళందరినీ కూడా ఏ విధంగా సోషల్ రీహాబిలిటేషన్ చేయాలో చేయాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళిపోదండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు టెలికాన్ఫరెన్స్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే 7 లక్షల మందికి ఈసారి మనకి అవకాశం కల్పిస్తాం, దర్శనం కల్పిస్తామని చైర్మన్ గారు, ఈవో గారు కూడా చెప్పారు. అంచేత ఎవ్రీడే ఎక్సర్సైజ్ వాజ్ గోయింగ్ ఆన్. అందులో ఏమాత్రం ఇది లేదు. అంత నెగ్లెక్ట్ చేసి లేకపోతే దీనిగా ఉండే పరిస్థితి అయితే లేదు. నిన్న అక్కడ జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు. 2500 మందికి పంపించారు. 2000 అయితే సరిపోతుంది అన్నట్లు 2500 మంది. అందుకు కూడా ఇన్సిడెంట్ ఏం చెప్తా ఉన్నారు, ఒక లేడీ అస్వస్థత గురైంది, ఆవిడ కోసం గేట్ తీస్తే అందరూ దూరిపోయారని. ఇందులో ఎవరి ఇంటెన్షన్? మన ప్రజలు తప్పు పడతామా, భక్తులు తప్పు పడతామా, అధికారులు తప్పు పడతామా? ఎవరిని తప్పు పడతాం ఇక్కడ? అయితే ఇవాళ ఏ వెర్షన్ తీసుకున్నా ఆ వెర్షన్ తీసి మాట్లాడొచ్చు. దానికి నేను కూడా కాదనిలేను, ఎవరు కూడా కాదనిలేము.
కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ లో ఎక్కడ కూడా మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ కానీ లేకపోతే వేరే వేరే ఇవి కానీ ఎక్కడ లేవు. అనుకోకుండా జరిగిన సంఘటన అది ఖచ్చితంగా. అనుకోకుండా జరిగిన సంఘటనలో మీరు అనేటట్టు ప్రికాషన్స్ కొంచెం తీసుకొని ఉంటే అంటే పోలీసులు కానీ అధికారులు కానీ భద్రతా వైఫల్యం కానీ వాళ్ళ నిర్లక్ష్య ధోరణి కానీ అంటే ఇంకొకటి ఏంటి అంటే మీరు అన్నట్టు ప్రజలది కూడా తప్పు ఉందండి. అంటే ఇక్కడ చాలామంది భయపడుతూ ఉన్నారు. అంటే ప్రజలను ఏమైనా అంటే మా మేరకు ఏం వస్తుందో అని భయపడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలది కూడా తప్పు అండి. అంటే మినిమం ఏంటంటే మినిమం ఒక క్యూ లైన్ పాటించాలి, ఒక డిసిప్లిన్ పాటించాలి అన్నది ఇక్కడ ప్రజల్లో కూడా ఎక్కడా కనపడలా. కానీ అలాంటప్పుడు ప్రజల్లో లేనప్పుడు ప్రజల ప్రాణమానాలు అన్నీ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు మీరే కాపాడాల్సిన బాధ్యతతో ఉన్నప్పుడు మీరే బాధ్యత తీసుకొని వాళ్ళకి ఒక క్యూ ఏర్పాటు చేయటం కానీ లేకపోతే పోలీసులు నిర్లక్ష్య ధోరణి మనకి క్లియర్ కట్గా కనిపిస్తోందండి. అంటే మేడం ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అండి. యాక్చువల్ గా అయితే ప్రజల్ని మనం ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే మనం ఇంతమందిని దర్శనం కల్పిస్తామని మనం ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు వస్తారు. అయితే వాళ్ళు కొంచెం డిసిప్లైన్డ్ గా దీనిగా ఉంటే బాగుండేది, అది లేదు. రెండవది ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ ఇది ఫ్యాక్ట్ లేదో మీరే చెప్పండి. నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, నేనేమి ఒక లేడీ ఆవిడ అస్వస్థతతో గురయ్యేసరికి ప్యానిక్ అయ్యేసరికి ఈయన గేట్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. గేట్ తీసేసరికి అసలు ఈయన డిఎస్పీ కూడా కంట్రోల్ చేయకుండా లోనికి వచ్చేసారు. అంటే ఆ లేడీ అస్వస్థతకు గురవటానికి కూడా మీరు సరిగ్గా ఫుడ్ కూడా అందించలేదు, అంతంతసేపు క్యూ లైన్లో ఉన్నారు, వాటర్ కూడా సరిగ్గా సప్లై చేయలేదు అన్న విమర్శలు కూడా ఎక్కువ వింటూ ఉన్నామండి. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా అలాంటివి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకోటండి, ఏది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అని చెప్పినా కూడా అది కూడా జరగకుండా ఉండాల్సిన చర్యలు మాత్రం అధికారులు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అది కూడా జరగకుండా, ఎందుకంటే ఒక లేడీకి అస్వస్థ ఉండేటప్పుడు ఈ క్రౌడ్ ను కంట్రోల్ చేయాలి దూరిపోకుండా. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా ఆయన విడిచిపెట్టకుండా రివ్యూ కూడా చేస్తా ఉన్నారు. ఒకటేంటంటే మేడం, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తోనైనా మనకి కూడా కొన్ని ఇది రావాలండి. అంటే ఫ్లైట్ టికెట్స్ ఆన్లైన్, అలాగే ఆన్లైన్ లో పెట్టమనండి. వై ఇంకా మనం ఎప్పటి నుంచో ఉన్న ఈ క్యూలు, ఈ సిస్టమ్స్ ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ షుడ్ గేర్ అప్ అండి. వాళ్ళు మనకి ఐఏఎస్లే ఉన్నారు అక్కడ అందరూ, అలాగే ఆలోచన చేయాలి. కానీ ఇంకా క్రూడ్ మెథడ్ లో ఇలాగను తొక్కిసలాట్లు ఇప్పుడు ఇక్కడైనా రాజమండ్రి ఇన్సిడెంట్ అయినా లేకపోతే హైదరాబాద్ ఇన్సిడెంట్ అయినా ఇట్ షోస్ అండి మనం ఇంకా కూడా మనం ముందుకెళ్ళలేకపోతా ఉన్నాం. మనం ఇంకా కూడా ఆ పాత పద్ధతుల్లోనే ఉన్నాం. ఎవరు కూడా అంత రాడికల్ గా ఆలోచించడం లేదు. ఆలోచించకపోవటం వల్ల ఇవాళ ఇబ్బందులు వస్తా ఉన్నాయని కూడా ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్ అండి ఇది. రైట్ జగదీష్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే భక్తుల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించారు అన్నది మీ దృష్టిలో ఎంతవరకు కరెక్ట్ అండి? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. ఇక్కడ అదేంటో మరి అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతాయి. పుష్కరాల్లో 30 మంది చనిపోవడం, 30 మందికి పైగా చనిపోవడం, మరి ఇది కందుకూరు తొక్కిసలాట్లో 3 చనిపోవడం, 8 మంది చనిపోవడం, అట్లానే గుంటూరు సభ తొక్కిసలాట్లో 3 చనిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఈ దీంట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి కోసమే ఇలా జరుగుతాయా, లేకపోతే అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్లు అంటే ఆయన కోసమే జరుగుతాయా, లేకపోతే ఏదో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సినిమాకి మీరు అన్నట్లు ఒక సినిమా ప్రమోషన్ కి రాష్ట్ర మంత్రులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఆ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం, మీడియా మొత్తం, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా మొత్తం ఫోకస్ చేసి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏర్పాట్లు ఎలా చేయాలి అని చెప్పేసి 2 రోజులుగా ఎక్సైట్ చేసి ఒక ఈవెంట్ సినిమా ప్రమోషన్ ఈవెంట్ ని ఆ కార్యక్రమాన్ని చేశారు.
అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, తెలుగు ప్రజలందరూ చూశారు. కానీ తరతరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి ద్వాదశి కార్యక్రమాలు ఉన్నాయని, అవి ప్రతి ఏడాది జరుగుతున్నాయని, ప్రతి ఏడాది భక్తులు వస్తారని, భక్తులు వచ్చినప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని గతంలో ఎప్పుడు కూడా మీరు గమనించి చూడండి, గతంలో ఎప్పుడన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట్లో మనుషులు చనిపోవటం చూసామా? లేదండి. చూసామా? లేదండి. మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళ చనిపోయారంటే ఎంత మహాపాపం అండి, ఎంత మహాపాపం అండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకొని లేని విషయాలన్నింటినీ కల్పించి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నిందలు అపనిందలు వేసి ఆ ప్రసాదం మీద లేని విషయాలన్నీ పుకార్లు చేసి దానికి మీడియా సహకారం కూడా పెట్టుకొని, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇది ప్రజల తప్పిదం కూడా ప్రజలను కూడా అనలేకపోతున్నారు అన్నారు. అది తప్పమ్మా. నేనేమంటున్నాను, మీ మీడియా ఉంది, మీ మీడియా సినిమా ప్రమోషన్ ఈవెంట్ కి ఎంతమంది వెళ్ళారు, ఎంత ప్రమోషన్ ఇచ్చారు? మీరు తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి అసలు ఏమన్నా నోరులు మెదుపుతున్నారా? ఇంతమంది చనిపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏమన్నా నోరులు మెదుపుతున్నారా, మాట్లాడుతున్నారా, తప్పులు ఎత్తి చూపిస్తున్నారా? లేని విషయాలకి నెలలు తరబడి తిరుపతి లడ్డూ ప్రసాదం మీద నెలల తరబడి డిబేట్లు పెట్టి లేని విషయాలను ఇన్ని చేశారే. ఇప్పుడు మీ కెమెరాలకి క్యాపులు పెట్టుకున్నారా? మీ కళ్ళు మూతపడినాయా? లేకపోతే మీ కళ్ళు కాకులు ఎత్తుకుపోయినాయా? ఎందుకు వీటి మీద ఈ జరిగిన ఘోరాల మీద? లేదంటే ప్రజలంటే అంత అలుస, అంత చులకన, భక్తులంటే అంత అలుస, అంత చులకన? ఈ రాష్ట్రంలో సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు, లేదా సంపన్నులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు వీళ్ళే మనుషులా? పేదోళ్ళు, సాధారణమైన భక్తులు వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి చర్యలు తీసుకుంటే ప్రజలు తప్పని చెప్తారా మీరు? అంటే ఈసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఈసారి కొంచెం అంటే సామాన్యుల భక్తులకు కూడా వైకుంఠ దర్శనం కల్పిద్దాము అని చెప్పి కొంచెం టికెట్స్ కూడా 1,20,000 టికెట్ల వరకు జారీ చేసినట్టు ఉన్నారు. అంటే కొంత సదుద్దేశం ఉండవచ్చు, కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం, భక్తులు మనోభావాలు దెబ్బతీయటం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. అమ్మా, పాలనా నిర్లక్ష్యం. వైకుంఠ ఏకాదశికి అదే ఏర్పాట్లకి ఆ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎందుకు ఇక్కడ పనిచేయలేదు? ఎందుకు మీ మీడియా అంతా దీని మీద ఫోకస్ పెట్టలేదు? పరిపాలనా యంత్రాంగం 7 లక్షల మంది అని చెప్పేసి మీరు ఘనంగా స్టేట్మెంట్లు ఇచ్చేసి పరిపాలనా యంత్రాంగం ఇక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా ఏర్పాట్లు చేయాలి, అవన్నీ దాని మీద ఫోకస్ పెట్టాలా లేదా? ఎందుకంటే వీళ్ళు పేద ప్రజలు, సామాన్య భక్తులు పోతే నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? సాక్షాత్ టీటీడీ చైర్మన్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మాకు ముందుగానే ఒక అంచనా ఉంది, జరుగుతుందని అనుకుంటున్నాము, జరిగింది. అంత అహంకారం అధికారం అంటే అలా అధికారం చేతికి తీసుకొని కళ్ళు నెత్తికెక్కినట్టు ప్రజలు జరుగుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించామని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కనుక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు అయితే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుందన్న ఇదుంటే ఇక్కడికి వచ్చేసి తిరుమలలో అధికారుల మీద షో చేస్తున్నారు. ఇట్లనే గతంలో కూడా చాలా మంది అధికారుల మీద సీరియస్ అయ్యారు. ఇసుక విషయంలో సీరియస్ అయ్యారు, ఇసుక అక్రమాలు ఆగిపోలా. మద్యం విషయంలో సీరియస్ అయ్యారు, మద్యం అక్రమాలు ఆగిపోలా. అట్లనే ఆడబిడ్డల మాన ప్రాణాల విషయంలో సీరియస్ అయ్యారు, ఆగిపోలా. అంటే ఈ రోజు చేసే సీరియస్ యాక్షన్ కూడా ఇవి మళ్ళీ జరుగుతాయి అన్న దానికి ఇండికేషనేనా? అంతేగాని ఊరికే సీరియస్ అయ్యి వెళ్తారా? ఇప్పుడు బాధ్యులైన అందరి మీద చర్యలు తీసుకుంటారా? బాధ్యులైన ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇంకొక పక్క తెలంగాణలో ఒక సినిమా ప్రమోషన్ కి వెళ్ళి, సినిమా దానికి వెళ్ళి మనిషి చనిపోతే పక్క రాష్ట్రం ఎన్నిసార్లు చెప్తారు సార్ తెలంగాణ సినిమాలో ఇవన్నీ? ప్లీజ్ వెయిట్. మీ టైంలో నేను అబ్జెక్షన్ పెట్టానా ఏంటి? ఒక పక్క మనుషులు ప్రాణాలు పోతే రిపీట్ చేసిందే చెప్తుంటారు మీరు. సినిమాలు అని ఫ్రస్ట్రేషన్, మీరు అధికారంలో లేరన్న ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడే కనబడతా ఉంటే
మిస్టర్ జగదీష్ ముందు డిబేట్ మేనర్స్ పాటించు. తెలుసు, మీరు రిపీట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. మీరు టైం వేస్ట్ చేయకండి. నేను ఎలాంటి డిబేట్లు మాట్లాడతానో మీకు తెలియదు, అందరికీ తెలుసు. మీరు ఊరికే 10 దేశాల సినిమాల గురించి ఎందుకండి? ఇన్సిడెంట్ సీరియస్ అయితే ఇన్సిడెంట్ గురించి మాట్లాడండి, మీకు ఎవరు కాదనలేదు. 10 సార్లు సినిమాలు ఇది డిబేట్ కల్చర్. ఇది సారా గురించి లేకపోతే ఆ ఇసుకల గురించి ఇప్పుడు మాట్లాడాలా? మీరు దీని గురించి మాట్లాడితే ఇన్సిడెంట్ గురించి మీ ఇష్టం మాట్లాడండి, ఎవరు కాదన్నారు? ఎక్కడెక్కడో రాష్ట్రంలో లేనివన్నీ తీసుకొచ్చి ఇప్పుడు అవన్నీ ఇక్కడ పెడుతుంటే ఎలాగవుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రైట్ జగదీష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. వెంకటేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు ఆయన మధ్యలో ఇంటరప్ట్ అవుతానంటే నన్ను లీవ్ అవ్వమంటే నేను లీవ్ అవుతాను. మీరు ఆయనతోనే డిబేట్ పెట్టుకోండి. లేదండి, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు కనీసం మినిమం మేనర్స్ కూడా లేకపోతే ఎట్లా? మేనర్స్ అని మాట్లాడకండి. ఐ నో వాట్ ఐ యామ్. ఇంకా ఇంతమంది చనిపోయినా మాకు తెలుసని నువ్వు ఇక్కడ ఆవేశపడిపోతే అయిపోదు. మాట్లాడు, అంతేగాని ఆవేశపడిపోతే అయిపోదు. నోరు మూసుకో. అధికార మతంతో ఈ విధమైన చర్యలకు నీకు అధికారం పోయిందనే దీంతో అవుతున్నా. నీకు మేనర్స్ లేదు. నిన్నెప్పుడు చూడలేదు అసలు నేను డిబేట్ లో. నేను ఇవాళ డిబేట్ వచ్చి అసహ్యంగా మాట్లాడుతున్నా. మర్యాద లేదు, గౌరవం లేదు నీకు అసలు. లాంగ్వేజ్ ఏంటి నీకు? ఎవరిచ్చాడు నీకు? రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు జగదీష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఒక్కసారి మన ఉప్పాల్ లక్ష్మణ్ గారు, జగదీష్ గారు వస్తున్నానండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు ఏంటమ్మా? ఇప్పుడు నేను మాట్లాడాలా వద్దా? సమస్య గురించి చెప్పాలా వద్దా? వస్తున్నా వెంకటేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం వస్తున్నా. ఒక్కసారి మీరు ప్రజలకి బాధితుల తరపున డిబేట్ పెట్టారా లేకపోతే ప్రభుత్వాన్ని కాపాడడానికి డిబేట్ పెట్టారా? లేదు వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. మాట్లాడతారా? లేకపోతే ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఒక సినిమా ప్రమోషన్ కి వెళ్ళి ఒక ప్రాణం చనిపోతే 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. సాక్షాత్తు ఆ దేవదేవుడు దర్శనానికి వచ్చేసి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఇంతమంది చనిపోతే మనిషికి 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి చేతులు దులుపుకుంటారా? చర్యలు తీసుకోరా? ఆ కుటుంబాలకు గతి ఏం కావాలి? పోనీ ప్రభుత్వం అదేమన్నా లగ్జరీ ప్రోగ్రామా? కాదు కదా. సామాన్యులు వచ్చేసి కుటుంబంలో దేవుడి దర్శనానికి వచ్చేస్తే ఓ 10 లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా? పక్క రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా నేను తీసుకొని కరెక్ట్మైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? తీసుకోకుండా ఇప్పుడు సీరియస్ అయ్యాను. తక్షణమే టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్న అక్కడ ఇన్సిడెంట్ కారకులైన ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఈఓ కావచ్చు, వాళ్ళందరి మీద తక్షణమే సస్పెండ్ చేసి తక్షణమే ఈ రోజే విచారణ చేపట్టాలి. విచారణలో నిగ్గు తేలేంత వరకు వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన పెట్టి విచారణ చేపట్టి విచారణలో దోషులు ఎవరినో తేల్చి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఔన్నత్యాన్ని, అక్కడ ఈ జరిగిన నష్టాన్ని, ఆ దేవదేవుడి మీద ఉన్న నమ్మకాన్ని కాపాడాలి. లేదంటే దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మొన్న ఎక్కడ దాకా ఎందుకమ్మా తిరుపతి లడ్డు అపవిత్రం జరిగిందని చెప్పిన దానికి లుంగీలు ఎగ్గట్టి జుట్లు పెంచి మెడల్లో మాలలు వేసుకొని మెట్ల పూజలు చేసి నానా హంగామా చేసి మీడియా సమావేశాలు పెట్టి బహిరంగ సభలు పెట్టి అరిచారు. మీరు కూడా గంటల డిబేట్లు పెట్టారు. ఏదో అపవిత్రం జరిగిపోయింది. ఇవాళ 7 ప్రాణాలు పోయినాయమ్మా. ఇంకా క్షతగాత్రులు చాలా మంది ఉన్నారు. ఎంతమంది పోతారో తెలియదు. నైతిక బాధ్యత వహించి ముందుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి. దోషులు ఎవరు ఖచ్చితంగా ఇది సిబిఐ ఎంక్వైరీ వేసి చర్యలు చేపట్టాలి. అప్పటి వరకు పాలక మండలిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి సంపూర్ణంగా న్యాయబద్ధంగా మళ్ళీ ఎటువంటి చర్యలు జరగకుండా విచారణ చేపట్టాల్సిన బాధ్యత ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన హిందూ అని నమ్మితే, నిజంగా ఆ దేవుడి మీద అతనికి నమ్మకం ఉంటే, నిజంగా ఆయన పరిపాలన దక్షత కనుక ఆయన కలిగి ఉంటే,
నిజాయితీతోటి ధర్మంతో ఇవన్నీ పాటించాలి. పాలక మండలి ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. అక్కడ ఉన్న ఈఓని, అక్కడ ఉన్న కలెక్టర్ గారిని, అక్కడ ఉన్న ఎస్పీ గారిని, వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని విచారణ చేపట్టాలి. డెఫినెట్ గా వెంకటేశ్వర రెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి లక్ష్మణ్ గారి వర్షన్ కూడా తీసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే పరకామణిలో ఇష్యూ కానీ, లేకపోతే తిరుమల లడ్డు కల్తీ విషయం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ వైకుంఠ ద్వార దర్శనం క్యూ విషయంలో తొక్కిసలాట కానీ, అంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉండడం, అంటే ఏమని అనుకోవాలండి? అంటే మనం ఇప్పుడు ఈ ఘటనకి సంబంధించిన విషయం తీసుకుంటే, అంటే క్లియర్ కట్గా భద్రతా వైఫల్యం కనిపిస్తోంది, అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. అంటే భక్తుల పట్ల వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు, అంటే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారంటే, వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వకుండా, వాటర్ కూడా ఇవ్వకుండా, అంటే ఒక మహిళ సొమ్మసిల్లింది అని చెప్పారు ఇందాక మనకి జగదీష్ గారు. అయినా కూడా అంటే సొమ్మసిల్లటానికి కూడా అధికారుల నిర్లక్ష్యం అనే కనిపిస్తోంది మనకి. ఎటు చూసినా ఇక్కడ వైఫల్యాలే కనిపిస్తున్నాయి. దీన్ని మనం ఎలా చూడాలండి? అంటే ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే, చంద్రబాబు గారు తప్పు ఉందా ఒప్పు ఉందా అన్నది పక్కన పెడితే, అన్ని వేళ్ళు ఇప్పుడు చంద్రబాబు వైపే చూపిస్తూ ఉన్నాయి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ తప్పు జరిగినా అతని వైపే వేళ్ళు చూపిస్తాయి, అది సహజం. సరే, రాజకీయ కోణంలో రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుకున్నా కూడా నేను గమనించిన మేరకు ఏది నిర్లక్ష్యము అన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. అందులో ఏమి సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకు నిర్లక్ష్యము జరుగుతూ వస్తుంది? ఇదొక్కటే కాదు, మొత్తం పైన తిరుమలలో కూడా ఏర్పాట్లలో కానీ ఇతర అంశాల్లో కానీ ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా కూడా పూర్తి శ్రద్ధ తీసుకున్నటువంటి పరిస్థితులు నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇటీవలనే దర్శనానికి పోయేసి వచ్చాను. ఎన్ని వైఫల్యాలు అక్కడ కనిపిస్తాయి అంటే, పైన తిరుమలలో అన్ని కనిపిస్తాయి. మరి బోర్డు ఎందుకు, చైర్మన్ ఎందుకు, అధికారులు ఎందుకు అన్నది ఎప్పటికీ అర్థం కాని అంశం అది. అంటే ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు అధికారులు కానీ, లేకపోతే బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులకు వసతులు ఏర్పాటు చేయడము, దర్శనాలు ఇప్పించడము, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కాంట్రాక్టర్లు ఇప్పించుకోవడము, షాపులు ఇప్పించుకోవడంలో ఉన్న శ్రద్ధ పూర్తిగా భక్తుల విషయంలో ఏం జరుగుతున్నది, వాస్తవ పరిస్థితులు ఏంటి దిద్దుతామనేది లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ 11 నుంచి 11, 12, 13 తేదీలో వైకుంఠ దర్శనం అన్నది చేయించాలి అనుకున్నారు. భక్తులకు 1.5 లక్షల మందికి మనము టికెట్లు జారీ చేస్తే 3 రోజుల పాటు బాగుంటుంది అనుకున్నారు. ఎప్పుడు ఈ టికెట్లు జారీ మొదలు పెట్టారు? 11 అంటే ఎల్లుండి, నిన్న ఇవాళ పెట్టారు. ఇవాళతో అయిపోయినాయి టికెట్లు అని చెప్పి క్లోజ్ చేశారు. ఎందుకు 10 రోజుల ముంచే ఈ ప్లాన్ చేసి ఆన్లైన్లో పెట్టి, పలానా చోట ఎక్కువ కౌంటర్లు పెట్టి, అంటే ఎక్కువ ప్లేసెస్ పెట్టి వచ్చి తీసుకెళ్ళండి ప్రశాంతంగా అంటే, అని అక్కడ పోలీస్ బందోబస్తు లేకపోతే వాలంటీర్లను పెట్టి, అలాగే ఒకవేళ అనుకోకుండా ఎక్కువ మంది వస్తే కనుక అక్కడ నీళ్లు వాటర్ ఇవ్వడానికో ఒక అంబులెన్స్ పెట్టుకోనో, ఇవన్నీ కూడా పక్క ప్రణాళికతో చేయాలి కదా. ఏమైనా కనిపించింది ఇది? అంత హడావిడి. వెళ్ళి అక్కడ పార్కులో జనాలు ఎంత తోసేశారు, అక్కడ గేట్లు వేసారు. సరే, అక్కడ ఎవరు సమస్య లేరు, లోపల ఏం వసతులు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేశారు, ఏమీ చేయలే. విజువల్స్ లో చూస్తున్నాము, అక్కడ రిపోర్టర్లు కూడా అక్కడ వెళ్ళి చెప్తున్నారు. అంటే అక్కడ రిపోర్టర్లు కూడా ఇక్కడ జనం పెరుగుతున్నారు, సరైన వసతులు లేవు అని అధికారులకు చెప్పినా కూడా చేయలేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి అన్నది మనకు కనిపిస్తున్నది. అంటే మనం మీడియా హెచ్చరించినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అని. ఇది ఇప్పుడు ఒక కార్యక్రమం వస్తూ ఉన్నది రాబోయే కొద్ది రోజుల్లో అంటే ప్రణాళిక ఇంపార్టెంట్ కాదా? ఇప్పుడు ఇంతకుముందు పూర్వకాలం లాగా ఉండే, ఇప్పుడు అట్లా కాదు. భక్తుల సంఖ్య పెరిగింది,
అందులో వైకుంఠ ఏకాదశి అంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూద్దాం అనుకుంటారు. స్థానికంగా ఉండే వాళ్ళే ఎక్కువ శాతం మంది చూడాలనుకుంటారు అనుకుంటారు బయట నుంచి వచ్చే వాళ్ళకంటే. మీరు ఎందుకు ఒక 15 రోజుల నుంచో 20 రోజుల ముందో ప్లాన్ చేసుకొని ఇదిగో పలానా 3 రోజులు ఈ విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు మేము ఏర్పాటు చేస్తున్నాము, మీరు ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోండి అని వదిలి, ఫిజికల్గా ఓకే ఆన్లైన్లో ఉంటే అందరూ అవుట్ సైడ్ వాళ్ళంతా తీసుకుంటారు కాబట్టి లోకల్ వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి ఆన్లైన్లో 1 లక్ష కేటాయించి లోకల్ వాళ్ళకు 50,000 కేటాయించి అలా స్పష్టంగా ప్రజలకు చెప్పి ఇదిగో ఇలా చేస్తున్నాము అని చెప్పి ప్రకటించి లోకల్ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఒక చోట కాకుండా కనీసం 7-8 చోట్ల టికెట్లు ఇచ్చే ప్రదేశాలు ఏర్పాటు చేసి వెళితే జనం మీద పడతారా? వెళ్ళి పడరు కదా. టైం కూడా ఇదిగో 10 నుంచి 2 గంటల వరకు అంటే వెళ్తారు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, అరే 2 రోజులేనంట, ఎల్లుండి నుంచి ఇది మనం టికెట్లు తీసుకోవాలా అంటే అని చెప్పి ఏమైపోయారు, జనం విపరీతంగా క్రౌడ్ వచ్చేసింది. ఎందుకు? టైం లేదు. ప్లేసులు 2 ప్లేసులు అని సమాచారం చూపిస్తుంది అక్కడ, 2 ప్లేసుల్లో. అంటే ఇక్కడ ప్లానింగ్ ఏది? ఇక్కడ ప్లానింగ్ ఎవరు చేయాలా? మీరు 10 సార్లు అంటే ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ప్లానింగ్ అంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం, అంటే వాళ్ళకి భయం లేనితనం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తోందండి. అంటే కొంచెం కూడా భక్తులన్నా ప్రజలన్నా వాళ్ళకి ఏమాత్రం విశ్వాసం లేదు, భయం లేదు. ఫస్ట్ నేను చెప్పేది కూడా అదే, ఇందాక చెప్తున్నది ఇంతసేపు చెప్పింది అదే. ఇక్కడ అది ముందు ఫస్ట్ ఎవరు? అధికారులు, తర్వాత బోర్డు ఉంది కాబట్టి బోర్డు, దానిపైన ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం అంటే అక్కడ కలెక్టరు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ టిటిడి, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ కలిసి ప్లానింగ్ అనేది చేసుకొని దాన్ని ఎవరు మానిటర్ చేయాలి? చైర్మన్ వచ్చాడు కాబట్టి చైర్మన్ మానిటర్ చేయాలి. అది ఇక్కడ ఏమేమి ఏర్పాటు చేశారు, టికెట్లకు ఒక్కొక్క ప్లేస్లో ఎంతమంది రావచ్చు, ఎన్ని చోట్ల కౌంటర్లు పెట్టారు, ఆన్లైన్లో ఎన్ని వదిలారు, ఇవన్నీ కూడా ఒక 15 రోజుల ముందు ప్లాన్ చేసుకోరా ఎవరన్నా? 2 రోజులు టికెట్ ఇస్తామంటే మీద పడరేమమ్మా. ఇప్పుడు మీద పడిపోతారు కదా. అంటే ఇక్కడ టికెట్ దొరకవేమో, నేను కూడా వెళ్ళాలి దర్శనానికి అనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటది. నువ్వు అదే ప్రశాంతంగా ఒక 15 రోజుల ముందే వదిలేరనుకోండి, కావాల్సిన తీసుకుంటూ వస్తారు. ఎక్కువ కౌంటర్లు పెట్టారనుకోండి, ఒక్క చోట క్రౌడ్ పెరగదు, డిఫరెంట్ ప్లేసులో పోయి తీసుకుంటారు. ఇవన్నీ ప్లాన్ చేయలేదు. ఒకటి ప్లాన్ కాకుండా ఇది జరిగింది అనుకోండి. ఇక్కడ మనం 2 కౌంటర్లు ఏర్పాటు చేసాం, సడన్ గా 50,000 మంది వస్తే మనం ఏం చేయాలా? ఇక్కడ ఏం ఏర్పాట్లు చేసాము? బ్యారికేడ్లు పెట్టామా, వాటర్ పెట్టామా, పోలీసులు ఎంతమంది ఉన్నారమ్మా? పోలీసులు ఎక్కువ మంది తీసుకురావడము, వాలంటీర్లు తీసుకురావడము, మైక్ సిస్టమ్ పెట్టడము అక్కడ ఆమెకు బాగలేదు. ఆమెకి ఏదో ముచ్చలాగా వచ్చింది అనుకోండి, దాన్ని అనౌన్స్మెంట్ చేసి ఇదిగో ఇలా మేము వచ్చింది, మేము బయట తీసుకెళ్తున్నాము, తొందరపడకండి, తర్వాత క్యూ లైన్ వదులుతాము అని మైక్ సిస్టమ్ లో చెప్పాలి కదా. అక్కడ మైక్ సిస్టమ్ ఉందే లేదు. ఎందుకు గేట్ తెరుస్తున్నారో తెలియదు. ఏమో గేట్ తెరిచారు, వెళ్ళిపోవాలా, మనం ముందుగా పోయి టికెట్ తీసుకోవాలా, పోతారా లేదా? ఇప్పుడు చూడండి, మామూలుగా పైన సర్వదర్శనంలో కూడా అంతెందుకు విఐపి దర్శనంలో కూడా గేట్లు తీస్తే ఉరుకులు పరుకులతో వెళ్ళిపోతున్నారు. క్యూలో ఉరుకులు పరుకులు. ఒక ఆయన కింద కూడా పడ్డాడు నా ముందరి, తోసుకొని పోతున్నారు. మన ప్రజల మైండ్ ఎలా ఉంటది చెప్పండి? అలా తోసుకొని పోకుండా, లేదండి ప్రతి ఒక్కరికి దర్శనం కల్పిస్తాము, ఈ టైం తీసుకుంటుంది, మీరు ఇలా వెళ్ళండి, ఈ తొందర ఏం లేదంటే ఇక్కడ ఈ రోజుకి కూడా క్యూ లైన్ల సిస్టమ్ సరిగా లేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా, నేను చాలా సంవత్సరాలు చెప్పి భక్తుంది, నేను వెళ్తూ ఉంటాను రెగ్యులర్ గా. ఈ రోజుకి కూడా నేను ఒక ప్రభుత్వాన్ని నిందించడం లేదు, ప్రతి ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రోజుకి కూడా సరైన సిస్టమ్స్ లేవు. ఎంతమంది ఇప్పుడు కారణం ఏమిటంటే, నా అభిప్రాయము టీటీడీ బోర్డు అన్నది రాజకీయ పరంగా ఏర్పాటు చేయకూడదు. ముందు నంబర్ 1 మిస్టేక్ అది.
నిజమైన భక్తులతో వేయాలి, రాజకీయ నాయకులతో వేయకూడదు. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా. అలాగే కులము, ముఖ్యమంత్రి ఏ కులస్తుడు ఉంటే అక్కడ చైర్మన్ ఆ కులస్తుడే ఉంటాడా? ఏమ్మా ఏం రాసి పెట్టిందా టీటీడీ ఆ కులానికి? రాసి పెట్టిందా? గతంలో తప్పు చేస్తే గత ముఖ్యమంత్రి ఈయన అదే చేస్తాడా? మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వస్తే ఇంకోసారి వస్తే ఆయన అదే చేస్తాడా? ఏం చెప్పండి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దొరకరా మీకు? ఆయన సామాజిక వర్గాన్ని చైర్మన్ వేసుకోవాలనా? ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన ఆయన సామాజిక వర్గాన్ని వేసుకోవాలనా? అంతకుముందు కూడా ఏం చేశాడు ఈయన? ఇక్కడ వచ్చిన వాళ్ళు పద్ధతి ప్రకారం ఏమైనా చేయగలుగుతున్నారా? అహంభావం. ముఖ్యమంత్రి కులస్తు నేను, నా ఇష్టం నేనేం చెప్తే జరగాల. ఇంకోటి చెప్పమంటారా? టీటీడీ దేవాదాయ శాఖ మంత్రి ఎవరమ్మా? ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆయన సామాజిక వర్గం వేరు. ఆయన మాట టీటీడీలో జరుగుతుందా, నడుస్తుందా లేదా చెప్పమని ఎవరైనా గుండె మీద చేసుకొని ఆయన మాట వినేవాడే లేడు. నారా లోకేష్ గారు ఫోన్ చేస్తే పనులు అవుతాయి, సీఎం ఆఫీస్ నుంచి ఫోన్లు చేస్తే పనులు అవుతాయి. మంత్రి ఆయన చెప్పింది ఒక్కటి కూడా జరగడం లేదు అక్కడ. నేను చాలా ఉదాహరణ చెప్పగలను. ఇదే పరిపాలన అంటే. అంటే లక్ష్మణ్ గారు మీరు చెప్తున్న లెక్క ప్రకారం లాస్ట్ భూమన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఇప్పుడు బిఆర్ నాయుడు కానీ వాళ్ళ సామాజిక వర్గాలను పెట్టుకొని అంటే ఏమాత్రం అనుభవం లేక అవగాహన లేని వాళ్ళని చైర్మన్లుగా నియమించి అంటే పాలక మండలి మొత్తం ఫెయిల్యూర్ ఇక్కడ క్లియర్గా కనపడుతోంది. 7 ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇప్పుడు 7 ఎవరండి జవాబుదారి? అసలు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నాకు ఎంత కోపం వస్తుందని ఒక జర్నలిస్ట్ గా 45 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. ఈ విఐపి దర్శనాలు అంటే ఏంటమ్మా? ఎలా జరగాలమ్మా? మీరు చూడండి, నేను విఐపి దర్శనంలోనే పోయిన నెలలో ఆ గేటు దగ్గర నుంచి అక్కడ క్యూ దగ్గర నుంచి వస్తే అక్కడ లోపలికి కొంచెం ఎంటర్ అవుతున్న 2 లైన్లు వస్తే ఈ లైన్లో ఎవరు పోవాలో తెలియదు, ఆ లైన్లో ఎవరు పోవాలో తెలియదు. అక్కడ ఒక వాలంటీర్ లేడు, ఒక పోలీసులు లేరు. విఐపి అంటారు, మొత్తం ఆ పక్కలంతా ఈ పక్క దూరుతారు, ఈ పక్కలంతా ఆ పక్క దూరుతున్నారు, మీద పడుతున్నారు ఒకరి మీద ఒకరు. నీట్నెస్ ఉందా? మొత్తము అది దానికి ఏమంటారు, అంత చెదలు బట్టి ఇనుప కడ్డీలకంతా నల్లగా అయిపోయి అవి బ్యారికేడ్లు అక్కడ. ఆ గేటు పరమ చండాలంగా ఉంది గేట్. అది ఏంది విఐపి దర్శనాలు, ఏది నీట్నెస్? వెళ్ళండి, పోయి కాశీలో చూడండి, పోయి చూడండి ఎలా ఉందో అక్కడ. లేకపోతే అయోధ్య పోయి చూడండి ఎలా ఉందో క్యూలలో. నేను పోయి చూశాను అక్కడ, పోయి చూడండి. అంటే అసలు లక్ష్మణ్ గారు వీళ్ళకి ఏం తక్కువ అయిందండి? అంటే టీటీడీకి ఇన్కమ్ బాగా వస్తోంది, అన్నీ సక్రమంగా ఉన్నాయి, అధికారులు అంటే ఏం తక్కువ వస్తోందండి ఇలా వీళ్ళు చేయటానికి? అంటే ఇంత నిర్లక్ష్యంగా, ఇంత భద్రతా వైఫల్యాలు, అధికారుల నిర్లక్ష్యం ఏం తక్కువైందని వీళ్ళకి అసలు? అంటే ఇంకొకసారి ఎవరైనా దైవాన్ని నమ్మేలాగా వీళ్ళు చేస్తున్నారా? అంటే దైవ దర్శనానికి వచ్చి 7 చనిపోయారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఉద్యోగులకి అధికారులకి భయం అనేదే లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు లోపల. పాప భీతి లేదు, భయం లేదు, ఏమీ లేదు వాళ్ళకు. ఎవరికి ఒక్కరికి కూడా లేదు భయము. అసలు అంటే భయము, భక్తి లేదు, భయం లేదు, 2 లేదు. భక్తి ఉంటే అలా చేయరు, నిజంగా భక్తి ఉంటే అలా చేయరు. భక్తి లేదు, పోనీ భయం ఉండాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు భయం ఉండింది, భక్తి లేకపోయినా కూడా. కొన్ని సక్రమంగా జరిగాయి. నేను ఉన్న విషయం చెప్తున్నా. నేను ఇక్కడ భయము భక్తి 2 లేవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ కూటమి హయాంలో భయము లేదు, భక్తి లేవు, 2 లేవు. అంటే ఎంత పొగరు పట్టి నడుచుకుంటున్నారంటే ఒక సినిమా అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ముందే గమనించి అంటే ఇక సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెళ్ళి అక్కడ అన్నీ చూసుకొని ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్నారంటే ఇక్కడ భక్తులు వచ్చారు, వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళకి భద్రత ఎలా, వీళ్ళకి లేదు, వాళ్ళ స్వార్థం, అంటే ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనాలనిపిస్తోందండి. ఎందుకంటే 40 మంది హాస్పిటల్లో ఉన్నారు, అంటే అనలేకపోతున్నాం కానీ 7 చనిపోయారు. ఎవరు బాధ్యులు? అంటే
ఇంత నిర్లక్ష్యానికి ఎవరు కారణం? ఈ రోజు మళ్ళీ మాట్లాడి మనం వదిలేస్తున్నాం ఈ టాపిక్. మళ్ళీ మీరు అన్నట్టు వేరే ఏ గవర్నమెంట్ వచ్చినా సేమ్ యాజ్ యూజువల్ ఇదే కంటిన్యూ చేస్తున్నారండి. అంటే మరి ఇక్కడ ఇప్పుడు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, చూస్తున్న విజువల్స్ నేను కలెక్టర్ మీద ఆగ్రహము, ఆయన మీద ఎందుకండి ఆగ్రహము, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు అవసరం లేదు, అంతా అయిపోయిన తర్వాత అది ఇది. ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చి గగ్గోలు పెట్టినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు. వస్తాయా? రావు. మీరు అసలు ఎందుకమ్మా టికెట్లు మీరు 15 రోజుల నుంచి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు సినిమాకి పర్మిషన్ ఇస్తారు, సీట్లు లేకుంటాయి, ఎన్ని గంటలు ఆన్లైన్లో ముందుగానే సినిమా పలానా రిలీజ్ అవుతుందండి, 15 రోజులు 20 రోజుల ముందే డేట్ ఫిక్స్ అవుతుంది. ఫిక్స్ అయితే రద్దీని నివారించేటువంటి చర్యలు తీసుకుంటే ఏమైంది? అక్కడ కూడా తీసుకోరు. ఇప్పుడు ఇక్కడ భక్తులు, ఇక్కడ అది వేరు, అది సినిమా భక్తి వేరు, ఆ సినిమా నాయకుని మీద అభిమానం వేరు, ఇక్కడ దేవుని మీద భక్తి వేరు. ఇప్పుడు చూడండి, 7 చనిపోతే ఈ వార్త వాళ్ళ వ్యాప్తంగా వెళ్ళిపోయి పరువు పోయిందే లేదా? ప్రపంచవ్యాప్తంగా పోయిందే లేదా? పోయింది. పరువు పోయిందే లేదా? మరి ఏమి? ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్నది మీరు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఓకే అనేక విమర్శలు చేశారు, క్రిస్టియానిటీ ఉన్న వాళ్ళని పెట్టారు, ముఖ్యమంత్రి క్రిస్టియన్, అక్కడ కరుణాకర్ క్రిస్టియన్, దుబ్బారెడ్డి క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్, అందువల్ల సరిగా చేయలేకపోయారు. ఇన్ని ఆరోపణలు చేశాం. ఇవాళ పక్కా హిందుత్వంతో ఉన్న వాళ్ళు వచ్చారు కదా. మరి చంద్రబాబు నాయుడు పక్కా హిందుత్వము, బిఆర్ నాయుడు పక్కా హిందుత్వము, మీ యొక్క సభ్యులు పక్కా హిందుత్వము ఉన్న వాళ్ళే కానీ చెప్పుకుంటారు కదా. మరి ఏం జరిగింది ఈరోజు? అదే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఉంటే క్రిస్టియన్ అని ఏకి పారేసేవాళ్ళేమోనండి. జనాన్ని తీసుకొస్తారు. పోనీ జనం పెరుగుతున్న కొద్ది ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, ఇవాళ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఒక్క నిమిషం అలా ఫోన్ చేస్తే అంబులెన్సులు 4 వచ్చి అక్కడ ఉండాలా, వాటర్ క్యాన్లు వచ్చి అక్కడ ఉండాలా, పోలీసు వ్యవస్థ మొత్తం ఎక్కడెక్కడ రిజర్వ్ పోలీసు ఉందో 5 నిమిషాలు వచ్చి వాళ్తుంది అక్కడ ఫోన్లు చేసి. రైట్ లక్ష్మణ్ గారు, ఒకసారి మనం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు వినపడుతోందా? వెంకటేశ్వర రెడ్డి గారు మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళినట్టు, ఆడియో పాజ్ అయినట్టుంది. ఉన్నారు ఆడియో మ్యూట్ పాజ్ అయినట్టుందండి, మీరు కంటిన్యూ చేయండి లక్ష్మణ్ గారు. పాజ్ అయినట్టుంది. కాదమ్మా, ఒకప్పుడు కంటే ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఏర్పాట్లు చెయ్యాలంటే చకచక జరిగిపోతాయి, ఏ ఇబ్బంది లేదు. ఎందుకు చేయలేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వహణ చేసేటువంటి అధికారుల నిర్లక్ష్య ధోరణి. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వినపడుతోందా అండి మీకు? సంథింగ్ వెంట్ రాంగ్ అండి లక్ష్మణ్ గారు. ఇప్పుడు చూడమ్మా, పెట్టింది అక్కడ టికెట్ల వ్యవహారం తిరుపతిలో అయినా కూడా వాళ్ళకి ఇవ్వడానికి దాని బాధ్యత ఎవరిది? టీటీడీదే. అక్కడ పర్యవేక్షణ చేయాల్సింది టీటీడీనే, సమన్వయం చేయాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. ఒక ప్రోగ్రాం వస్తున్నది అంటే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి వస్తున్నాడు ప్రోగ్రాంకు కుప్పంకు అంటే 15 రోజుల ముందే కలెక్టర్, ఎస్పీలు అందరూ కూర్చొని ప్లానింగ్ ఏంది, ఎన్ని గంటలకి ఎక్కడ బందోబస్తు ఉండాలా, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ తోక ఉండాలని మీరు మాట్లాడుకొని బ్లూ ప్రింట్ తయారు చేసి దాని ప్రకారం చేస్తారు కదా. 1,50,000 మందికి టికెట్లు ఇచ్చే విషయంలో మీరు ఎలాంటి ప్లానింగ్ లేకుండా జనాన్ని అలా వదులుతారా? 2 కౌంటర్లు పెడతారా? అంటే ఎంత నిర్లక్ష్యం అక్కడ. అంటే మీ మైండ్ అంతా ఎలా ఉంది? ఇప్పుడు ఈఓ పని ఏంది, జేఈఓ పని ఏంది, అక్కడ ఉన్న విజిలెన్స్ వాళ్ళ పని ఏంది, అక్కడ ఉన్న కలెక్టర్ పని ఏంది. ఇప్పుడు జిల్లా అయిపోయింది, బాలాజీ జిల్లా, తిరుపతిలోనే కలెక్టర్ ఉన్నాడు, తిరుపతిలోనే ఎస్పీ ఉన్నాడు, జిల్లా ఎస్పీ పని ఏంది? అరే ఒక ప్రోగ్రామ్ వస్తున్నది అంటే జనం వస్తారు, ఏ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రివ్యూ మీటింగ్ ఏమైనా జరిగిందో చెప్పమనండి. నేనైతే
జరిగి ఉండదని నేను అనుకుంటున్నాను. రివ్యూ మీటింగ్లు వీళ్ళు సినిమా ఆడియో ఫంక్షన్స్ చేస్తారండి, ఇలాంటివి చేయరు. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఒక 20 రోజుల ముందే టికెట్స్ పెట్టేసి ఆ టికెట్స్ ఆన్లైన్ లో కూడా పెట్టేసి రోజుకి ఎంతమందికి దర్శనం ఇవ్వాలో లిమిట్ చేసి అంతమంది దర్శనానికి టికెట్లు ఇచ్చేస్తే అసలు ఈ గొడవే లేకుండా పోను. ఒకటి, ఇంకొకటి, ఒకవేళ టికెట్స్ కౌంటర్స్ దగ్గర రద్దీ జరుగుతుంది అనుకో, ముందుగానే చెక్ గేట్ పెట్టుకొని కొంత దూరంలో ఆ చెక్ గేట్ నుంచి ఇక్కడ టికెట్స్ కోసం కొంతమందిని వదిలి వాళ్ళు అయిపోయిన తర్వాత మరికొంతమందిని వదులుతూ కొంచెం నిదానంగా ఆరాంగా ప్లాన్ చేసుకొని, ఒకవేళ ఆ షెల్టర్స్ ఉంటే ఆ షెల్టర్స్ లో వాటరు, ఫుడ్, ఫ్యాన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి బందోబస్తు ఏర్పాటు చేస్తే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. కేవలం ఇది ప్రభుత్వ వైఫల్యం, పరిపాలనా వైఫల్యం, నిర్లక్ష్యం. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరినీ తిట్టారు, సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు, అన్నీ మనం వింటూ ఉన్నాము. అంటే టీటీడీ చైర్మన్దే కదండి మేజర్ రోలు, అంటే ఆయనే కదా ఈ భద్రతా వ్యవహారాలు లేకపోతే ఇవన్నీ చూసుకోవాల్సింది. మరి ఆయన ఏమైనా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోందా మీకు? అదే నేను అంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు సీరియస్ అయ్యారు. అదేదో కనుక మనం బట్టల షాప్ కో లేకపోతే జ్యువెలరీ షాప్ కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళగానే 2 టీ తీసురా అంటాడు. అవి రావు, ఎంతసేపు ఉన్నా ఆ టీ రావు. ఈ బట్టలు కొని అన్ని అయిపోయేంత వరకు అవి రావు. అట్లానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, ఎన్ని విషయాల్లో సీరియస్ అయ్యారు. ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా? ఎక్కడైనా ఆగినాయా పోని? చర్యలు ఇప్పుడు ఆన్ ది స్పాట్. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు 7 మంది చనిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. ఆ దేవస్థానంలో కొన్ని తరాలుగా మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన జరిగింది. ఈ ఆన్ ది స్పాట్ వచ్చేసి సస్పెండ్ చేసి విచారణ చేయకుండా సీరియస్ అయ్యాను, ఏదో అక్కడ ఉన్న ఎదురు అధికారుల మీద కెమెరాల ముందు సీరియస్ అయ్యి 4 క్వశ్చన్లు వేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయమ్మా? రావండి. మరి ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీగా వాళ్ళని సస్పెండ్ చేసి విచారణ చేపట్టండి. విచారణ చేపడితే ఒకవేళ వాళ్ళు నిర్దోషులని తేలింది అనుకో, అప్పుడు మళ్ళీ రీవర్క్ చేసుకోండి. అది కదా చేయాలి. నిజంగా నిబద్ధత ఉంటే, నిజంగా నిజాయితీగా ఆయన సీరియస్ అయిన దానికి నిజాయితీ ఉంటే, ఆయన పరిపాలన దక్షత ఉంటే, రాష్ట్ర ప్రజల మీద, అక్కడ ఉన్న భక్తుల మీద, ఆ సామాన్యుల మీద, పేద ప్రజల మీద ఆయనకి ఏమాత్రం వాళ్ళ ప్రాణాల మీద సానుభూతి కానీ గౌరవం కానీ ఆ కుటుంబాల మీద కనుక ఉంటే చేయాల్సిన పని ఇది కదా. అక్కడ మీరు చూస్తుండండి, అక్కడ ఉన్నతాధికారుల మీద ఎవ్వరి మీద చర్యలు ఉండవు. సామాన్యుల ప్రాణాలు పోతే పోయినాయి. ఏ కానిస్టేబుల్నో, విఆర్ఓనో, ఏ డిఎస్పీనో, ఆ దిగువ స్థాయి వాళ్ళు ఉంటారు చూడండి. దిగువ స్థాయి వాళ్ళు పైన వాళ్ళు చెప్పిందే కదా వాళ్ళు చేసేది. ఆ దిగువ స్థాయి వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకొని చేతులు దులుపుకొని మళ్ళీ ఇప్పుడు గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు కొన్ని చూసాం. పుష్కరాలప్పుడు జనం చనిపోతే ఇట్లనే విలేకరుల జర్నలిస్టులు ఉప్పల లక్ష్మణ్ లాంటి గారు వారు పెద్దవారు క్వశ్చన్ చేస్తే ఏమంత తప్పు జరిగింది అక్కడ? కుంభమేళాలో చనిపోలా, జగన్నాథ యాత్రలో చనిపోలా, కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగి కొన్ని ప్రాణాలు పోతే తప్పే ఉంది అన్నాడు. ఎగ్జాక్ట్ గా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ సామాన్య ప్రజల మీద ఆయనకున్న గౌరవం అది, పేద ప్రజల ప్రాణాల మీద ఆయనకున్న మక్కువ అది. ఆయన మళ్ళీ ఇప్పుడు నేనైతే క్లియర్ కట్ గా అనుకుంటున్నా, పెద్దల మీద ఎవరి మీద చర్యలు ఉండవు. టీటీడీ పాలక మండలి మీద, ఆ చైర్మన్ మీద, అక్కడ ఉన్న ఐఏఎస్ మీద, ఐపీఎస్ మీద, ఈఓ మీద ఎటువంటి చర్యలు ఉండవు. అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకోటి కూడా రీసెంట్ గా ఇప్పుడు అంటే టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటి అంటే, తిరుపతి ఘటనలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ కుట్రకోణం ఏమైనా దాగు ఉందా, అది కూడా మేము పరిశీలిస్తున్నాం అన్నది కూడా ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. దీని మీద స్పందన ఏంటి? నేనేమంటానంటే అమ్మా, వాట్ ఎవర్ ఏదున్నా ఎవరున్నా అంతమంది చనిపోయిన తర్వాత ఎవరిని క్షమించరా అని నేరం. అది ఎవరిని క్షమించరా. నేనేమంటున్నాను, ఆన్ ది స్పాట్ ఇప్పుడు పాలక మండలిని సస్పెండ్ చేయండి.
అక్కడ ఉన్న అధికారులు సస్పెండ్ చేయండి, విచారణ చేపట్టండి. విచారణలో ఒకవేళ వాళ్ళు చెప్పే ఆరోపణల ప్రకారం వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా ఆరోపణలు ఉండి వాళ్ళ కుట్ర కనుక ఉండి నిజమైతే దాని మీద కూడా చర్యలు తీసుకోండి. ప్రాణాలు ముఖ్యం కదా ప్రజలవి. అంటే ఇప్పుడు టికెట్ల జారీ అంశం అనేదండి ఇక్కడ హైదరాబాద్లో కూడా పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ వివిధ ప్రాంతాల్లో కూడా ఆన్లైన్లో అందుబాటులో తేవచ్చు. ఇంకా ఎందుకు తేవట్లేదు అంటారండి? అంటే ఇంకా ఈ క్యూ లైన్స్ ఇవి ఎందుకండి ఇంత, అంటే సామాన్య ప్రజలు అంటే ఎందుకు అంత చిన్న చూపు? ఇప్పుడు అదేనమ్మా, చంద్రబాబు నాయుడు గారి గత పరిపాలన కూడా ఒకసారి గమనించి చూసుకోండి. ఆయనకు పేద ప్రజలంటే చిన్న చూపు, సంక్షేమం అంటే చిన్న చూపు. ఆయన పేద ప్రజల మాన ప్రాణాల మీద ఆయనకు విలువే లేదు, లెక్కే లేదు. గతంలో ఆయన అనేక స్టేట్మెంట్లు కూడా ఇచ్చున్నారు. ఒక నాయి బ్రాహ్మణ సంఘాన్ని ఎవరు రానిచ్చారు నిన్ను లోపలికని, ఒక ఎస్సీ కులంలో ఎవరు పుట్టాలని అనుకుంటారని, ఇట్లాంటివి అనేక మంది ప్రాణాలు పోతే పెద్ద తప్పే ఉంది అనే మాటలు, ఇవన్నీ మనం గతంలో స్టేట్మెంట్లు చూసాము. ఆయన అలసత్వం కానీ, ఆయన నెగ్లిజెన్సీ కానీ, ఆయనకు పేద ప్రజలంటే ఆయనకున్న బిహేవియర్ కానీ మనం గతంలో చూసాం కదా. పప్పు బెల్లాల్లాగా పంచిపెట్టి పేద ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారని, ఇట్లా రకరకాల స్టేట్మెంట్లు ఆయన గత పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త కాదు, ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఆయన ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి కదా. ఆయన పుస్తకంతో ఆయన స్వయంగా ఆయన హస్తాలతో రాసుకున్న ఆత్మకథలోనే పేద ప్రజల మీద ఆయనకున్న ఇదేంటి అనేది, ఆ కన్సర్న్ ఏంటి అనేది ఆయనే చెప్పారు. ఎంత చులకనగా చూశారనేది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలంటే ఆయనకు అంత చులకన. అందుకని ఈ భక్తులు టీటీడీ మీరు గమనించాలి, మీరు చాలా విషయాలు గమనించాలి. బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం చేత్తో పట్టుకొని, కాళ్ళకు బూట్లు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటం చేత్తో పట్టుకొని నడిచిన దృశ్యాలు మనం గతంలో ఎన్నో చూసాం. అదే బూట్లు షూస్ చేసుకొని టెంకాయ కొట్టిన సందర్భాలు మనం ఎన్నో చూసాం, ఎన్నో విజువల్స్ చూసాం. ఆయన హిందూ ధర్మం అన్నా దేవుడన్నా పేద ప్రజలన్నా ఆ టీటీడీకి వచ్చే భక్తులన్నా చాలా చిన్న చూపు, చాలా చులకన ఆయనకి. అంటే మీరు అన్నట్టు ఎక్స్గ్రేషియా వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అన్నట్టు ఎక్స్గ్రేషియా 25 lakhs ప్రకటించారు. అంటే ఒక సినిమా థియేటర్లో తొక్కిసలాట ఘటనలోనే ₹1 కోటి ప్రకటించినప్పుడు, ఇలాంటి భద్రతా వైఫల్యం, క్లియర్ కట్గా పాలనా వైఫల్యం కనపడుతున్నప్పుడు 25 lakhs ఎక్స్గ్రేషియా అనేది ఏ మూలకు సరిపోతుందండి వాళ్ళ కుటుంబాలకు? అది ఫస్ట్ లోనే చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఒక సినిమాకి సరదా కోసం టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళిన వాడు చనిపోతే పక్క రాష్ట్రం వాళ్ళు ₹2 కోట్ల ఆ కుటుంబానికి అందేటట్టు చేశారు. ఇక్కడ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పుణ్యం కోసం భక్తితోటి చిన్న చిన్న ఛార్జీలు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని వచ్చేసి దర్శించుకోవడానికి వస్తే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అంటే ఇక్కడ హిందూ భక్తులన్నా, దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతికి వచ్చే భక్తులన్నా ఆయనకి ఎంత చిన్న చూపో. హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ఆయనకున్న కన్సర్న్ అది. ఆయన తీసుకునే చర్యలను బట్టే మనం ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయమ్మా. తర్వాత మనం ప్రవర్తించే తీరును బట్టి మన క్యారెక్టర్ బయటపడుతుంది. అంటే ఇదైతే అనుకోకుండా జరిగిన ఘటన కాదు, ఇది ప్రణాళికాబద్ధంగా చేయాల్సింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశికి ఇది డెఫినెట్గా టికెట్లు జారీ చేస్తారు. ఇది ప్రణాళికాబద్ధంగా చేయాల్సింది, ఎవరు చేయకుండా భక్తులు ప్రాణాలని గాల్లో కలిపేశారు. లక్ష్మణ్ గారు చెప్పండి. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ ఇది ఎంక్వైరీ జరిపించాలి. టోటల్ గా ఈ నిర్లక్ష్యం మీద, ఈ కాన్స్పిరసీ మీద మళ్ళీ భవిష్యత్తులో దేవదేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టేసి ముందు తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం నిబద్ధత ఉన్నా, ఆ దేవదేవుడి మీద ఏమాత్రం భక్తి ఉన్నా
ముందు పాలక మండలిని, ఈ యూఓని, అక్కడ ఉన్న కలెక్టర్ గారిని, అక్కడ ఉన్న ఎస్పీ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి. అది ఒక ఎత్తు. బాధితులకి కనీసం అంటే కనీసం భక్తుల్లో మళ్ళీ నమ్మకం కలగాలన్నా, ఆ బాధితులకి భరోసా కలగాలన్నా, ఆ కుటుంబాల్లో సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళకి, ఆ కుటుంబాలకి మేలు జరగాలన్నా కనీసం తక్కువలో తక్కువ 4 కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. డెఫినెట్ గా అండి. ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, చెప్పండి. అంటే రోజా గారు అడిగారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారంటే సనాతన ధర్మాన్ని నేను రక్షిస్తాను అని, అంటే బీజేపీని ఎక్కువ వెనకేసుకొస్తున్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు, ఇవి కనిపించట్లేదా అని అడుగుతున్నారండి. ఇప్పుడే చేరుకున్నాడు తిరుపతి, ఆ, వెళ్తున్నాడు అక్కడికి. వార్తలు వస్తున్నాయి తిరుపతికి వచ్చాడని. మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతోందండి? అంటే ఇప్పుడు ఒక్కరి ప్రాణం ఇక్కడ పోతేనే చాలా గగ్గోలు పెట్టేసి దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది. అలాంటిది 7 ప్రాణాలు గాల్లో కలిపేశారు. వీళ్ళ క్లియర్ కట్ నిర్లక్ష్యంతో కలిపేసి ఇప్పుడు 40 మంది హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు చర్యలు తీసుకుంటాము, యూఓ మీద చాలా సీరియస్ అయింది, యూఓని సస్పెండ్ చేస్తున్నాము అన్నా కూడా ఇప్పుడు దీనికి బాధ్యత ఏంటి? అంటే మళ్ళీ 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 ఇలాంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మ్యూట్లో పడిందండి లక్ష్మణ్ గారు, మీ ఆడియో మ్యూట్లో పడింది. లేదు మేడం. ఓకే ఓకే. ప్లానింగ్ అన్నది లేకుండానే నిర్లక్ష్యంతో జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరు టీటీడీలో ఎవరైతే ఈ యొక్క ప్లానింగ్ చేయకుండా పోవటానికి, దాన్ని పర్యవేక్షణ కూడా చేయకుండా ఈవోలు జేఈఓలు ఎక్కడ కూర్చొని ఉన్నారమ్మా వీళ్ళు? అంత జనం అక్కడికి వస్తూ ఉంటే ఈవోకు నిమిషాల మీద సమాచారం రావాలా, నిమిషాల మీద ఆయనకి అక్కడికి వెళ్ళాడా, సమాచారం రాలేదా, వచ్చిందా? ఒక మాట చెప్పంటారా? ఇవాళ వాట్సాప్ సిస్టమ్, ఫోన్ల సిస్టమ్ అన్నీ ఉన్నాయి సమాచారం ఇవ్వడానికి. వీళ్ళకు ఎంత కొవ్వు మదం ఉన్నాయి అంటే, నాకు చంద్రబాబు నాయుడు అంట నా కులము అని, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నా కులము అని అధికారులు వ్యవహరిస్తారు. అంతకుముందు ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారో. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఈవోకు మెసేజ్ పెడితే 3 రోజులు వరుసగా మెసేజ్ పెట్టినా కూడా నా మెసేజ్ కూడా చూడలే ఆయన. రిప్లై పక్కన పెట్టండి, కూడా చూడలేదు. మరి అలాంటి వాళ్ళు ఏం పని చేస్తారు? మా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని ఏం పని చేస్తారు వాళ్ళు అక్కడ? వాట్ ఇస్ ద సిస్టమ్ నౌ? ఇప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తే ఫోన్లు ఇలాగ ఎత్తలే ఆయన. మెసేజ్ పెడితే మెసేజ్ చూడు, ఫోను ఎత్తడు. ఎందుకు అధికారులు వీళ్ళు ఎక్కడ దేనికి పెడతారు? అవతల పడేయాలి ముందుకు వెళ్ళను. ముందు జేఈఓను ఈఓని పీక్ అవతల పడి కొత్త వాళ్ళని వేయాలి. అది జరగాలి ముందు. నాకు ఒత్తాసు పలికేవాడు, మా నారా లోకేష్ గారు ఫోన్ చేస్తే వెంటనే బదిలీ చేసేవాడు కావాలనుకుంటారా మీరు? చంద్రబాబు నాయుడు కావాలనుకుంటాడు ఆ విధంగా? నారా లోకేష్ ఒక మెసేజ్ పెడితే నారా లోకేష్ పిఏ 12 మంది బదిలీలను 2 గంటల్లో చేశాడు ఆయన. ఒక్క మెసేజ్ పెడితే అదే మినిస్టరు, దేవాదాయ శాఖ మంత్రి మెసేజ్ పెడితే బదిలీ చేయలే ఆయన. ఇదే పరిపాలన? ఇలా నడుస్తుంది పరిపాలన? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతికి చైర్మన్ గా ఎంచుకున్నప్పుడు ఏ ప్రాతిపదికన ఎంచుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదండి లక్ష్మణ్ గారు. ఏదేమైనా ఇప్పుడు ఆయన ఏదో ఒక మీడియా సంస్థ అధిపతి అయితే ఆయన చైర్మన్ చేయాలని ఎక్కడన్నా రూల్ ఉందా? నీకు 5 సంవత్సరాలు భజన కొడతానే నువ్వు ఆయన పోస్ట్ చేస్తావా? ఏదేమైనా ఆయన మీడియాలో 5 సంవత్సరాలు భజన చేశాడు. ఆయన పెట్టినప్పుడే భజన చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు కాదు. రైట్ అండి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఉప్పాల లక్ష్మణ్ గారు పొలిటికల్ అనలిస్ట్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ లీడర్, ద్వారపురెడ్డి జగదీష్ గారు మనకి అందుబాటులో లేరు, టీడీపీ ఎక్స్ఎమ్మెల్సీ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.